నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్స్. సోషల్ మీడియాలో ఇప్పుడు షడ్గ్రహ కూటమి మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 2019లో 6 గ్రహాల కలయిక వల్లే కరోనా లాంటి మహమ్మారికి దారి తీసిందని పండితులు అయితే చెప్తున్నారు. మార్చి 29, 2025 తేదీన రాత్రి 9:45 నుంచి మార్చి 30, 2025 తేదీన సాయంత్రం 4:35 మధ్యకాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించిందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. దీని ప్రభావం ఒకరోజు ముందే అంటే మార్చి 29 రోజున మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపం రూపంలో కనిపించిందనేది జ్యోతిష్య పండితులు చెప్పే మాట. అయితే ఇదే అదునుగా కొన్ని రాసుల వారికి షడ్గ్రహ కూటమితో పెద్ద దెబ్బ తగలబోతుందంటూ కొందరు అసత్య ప్రచారాలైతే మొదలుపెట్టారు. గడిచిన కొన్నేళ్లలో ఏర్పడిన పంచగ్రహ, షడ్గ్రహ, సప్తగ్రహ, అష్టగ్రహ కూటమి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటగా అష్టగ్రహ కూటమి. ఫిబ్రవరి 3, 1962 సాయంత్రం 5:50 నుంచి ఫిబ్రవరి 5, 1962 సాయంత్రం 5:46 వరకు ఈ అష్టగ్రహ కూటమి మకర రాశిలో ఉంది. ఈ సమయంలో రాహువు కర్కాటక రాశిలో ఉంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా మకర రాశిలో ఉన్నాయి. ఈ అష్టగ్రహ కూటమి అయ్యాక చెప్పుకోదగిన ప్రకృతి విపత్తులు ఏవి జరగలేదు. కానీ ఈ అష్టగ్రహ కూటమి అయ్యాక కొంతకాలానికి రాజకీయంగా చాలా దేశాల్లో చెప్పుకోదగిన మార్పులు జరిగాయి. కాకపోతే ఈ మార్పులు అష్టగ్రహ కూటమి ఏర్పడిన వెనువెంటనే జరిగినవి కావు. పంచగ్రహ కూటమి గతంలో ఎప్పుడు వచ్చిందో దాని పర్యవసానాలేంటో ఇప్పుడు చూద్దాం. జనవరి 10, 1994 తెల్లవారుజామున 3:55 చంద్రుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యాయి. అదే రోజు మధ్యాహ్నం 12:27 బుధుడు మకర రాశిలో మారటంతో ఈ పంచగ్రహ కూటమి ముగిసింది. ఈ పంచగ్రహ కూటమి జరిగిన వారం రోజులకు అంటే జనవరి 17, 1994 రోజున అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతంలో 6.7 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. ఈ విపత్తు పంచగ్రహ కూటమి వల్లే జరిగింది అనేది జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మే 3, 2000 అర్ధరాత్రి 12:01 మేషరాశిలోకి చంద్రుడు ప్రవేశంతో ఈ షడ్గ్రహ కూటమి ప్రారంభమయ్యాయి. మే 5, 2000 రోజున అర్ధరాత్రి 1:51 చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో ఈ షడ్గ్రహ కూటమి ముగిసింది. చంద్రుడితో పాటు సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు ఈ సమయంలో మేషరాశిలో సంచరించాయి. అయితే చంద్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పటికీ కూడా ఏప్రిల్ 27, 2000 తెల్లవారుజామున 5:51 ప్రారంభమైన సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రువు, శని గ్రహాలతో కూడిన పంచగ్రహ కూటమి మే 11, 2000 సాయంత్రం 4:51 బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారటంతో ముగిసింది. అయితే ఈ షడ్గ్రహ కూటమి జరుగుతున్న సమయంలో అంటే మే 4న ఇండోనేషియా సుమత్రా దీవుల్లో 7.6 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. ఏప్రిల్ 26, 2002 తెల్లవారుజామున 5:50 బుధుడు వృషభ రాశిలోకి మారటంతో రాహువు, బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు శనితో కూడిన ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమయ్యాయి. మే 12, 2002 రాత్రి 8:45 చంద్రుడు వృషభ రాశిలోకి రావటంతో షడ్గ్రహ కూటమిగా మారింది. ఆ తర్వాత మే 15, 2002 రోజున తెల్లవారుజామున 4:48 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో సప్తగ్రహ కూటమిగా మారింది. అదే రోజున తెల్లవారుజామున 5:44 చంద్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి షడ్గ్రహ కూటమిగా మారింది. అదే రోజు సాయంత్రం 4:49 శుక్రుడు మిథున రాశిలోకి మారటంతో తిరిగి పంచగ్రహ కూటమిగా మారింది. మే 19, 2002 రోజున ఉదయం 11:12 కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఈ పంచగ్రహ కూటమి కూడా ముగిసింది. ఈ పంచగ్రహ కూటమి ప్రారంభమవ్వటానికి ఒక్కరోజు ముందు ఆఫ్ఘనిస్తాన్లో 6.1 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. డిసెంబర్ 25, 2019 తేదీన సాయంత్రం 4:41 నుంచి డిసెంబర్ 27, 2019 రాత్రి 11:45 మధ్య కాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. ఈ సమయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరూ మర్చిపోరు. కోవిడ్-19 ప్రారంభం ఈ సమయం నుంచే ప్రపంచానికి తెలియటం ప్రారంభమైంది. 2021 ఫిబ్రవరి 9వ తేదీన రాత్రి 8:30 నుంచి ఫిబ్రవరి 12, 2021 అర్ధరాత్రి 2:10 మధ్య కాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 10వ తేదీన
పెసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద లాయల్టీ ఐలాండ్ లో 7.7 మాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం వచ్చింది. ఇక మార్చి 29, 2025 తేదీన రాత్రి 9:45 నుంచి మార్చి 30, 2025 తేదీన సాయంత్రం 4:35 మధ్య కాలంలో ఈ షడ్గ్రహ కూటమి సంభవించింది. దీని ప్రభావం వల్లే అంటే మార్చి 29 రోజున మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపం రూపంలో కనిపించిందనేది జ్యోతిష్య పండితులు చెప్పే మాట. గతాన్ని క్రోడీకరించి విశ్లేషిస్తే ఈ గ్రహ కూటముల వల్ల ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి తప్ప వ్యక్తులకు గాని వివిధ రాశులకు చెందిన వారికి గాని ఇలాంటి ప్రభావం కనిపించడం లేదనేది పండితులు చెబుతున్నారు. అంటే ఈ గ్రహ కూటములేవి కూడా వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు కలగజేయవనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఈ గ్రహ కూటముల వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తామని, పూజలు చేస్తామని ఎవరైనా చెబితే అవన్నీ బూటకపు మాటలేనని గుర్తించాలి. జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ విధంగా. అయితే ఈ గ్రహకూటముల వల్ల కేవలం ప్రకృతి విపత్తులు జరిగి వాటి వల్ల వ్యక్తిగతంగా ఎవరికైనా ఇబ్బందులు పడవచ్చు తప్ప ఏ రాశి వారికి వీటి వల్ల హాని జరగదని గుర్తించాలి. ఇది ఆస్ట్రో టైమ్స్ ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.